హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ ముందుగా వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఉదయాన్నే అయితే 4:30కి లేచానండి. ఉదయాన్నే 4 గంటలకు లేచానండి. 4:30కి లేచాను. లేచి ఇంట్లో క్లీన్ చేసేసుకొని పని చేసేసుకున్నానండి. ఎందుకంటే అరుణాచలం వెళ్తున్నామంటే ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకొని పూజ చేసుకొని వంట చేసుకొని వెళ్ళాలి కదా. అందుకనేసి 4:30కే లేచాను. లేచి అంతా ఇంట్లో వాకిలి అంతా శుభ్రం చేసేసుకొని అలాగే గడపకు పూజ చేసేసానండి. చేసేసిన తర్వాత వంట అయితే మొత్తం ప్రిపేర్ చేశానండి. నేను ఎక్కడ బయటికి వెళ్ళినా ఫస్ట్ రోజు అయితే ఇంట్లోనే తయారు చేసుకొని వెళ్తాను. అందుకనేసి ఉదయాన్నే తొందరగా లేచేసాను. ఇంకా వారు పిల్లలు ఇంకా పండుకున్నారు, కానీ నేను చేసేసి పని అయితే చేసేసుకుంటున్నాను. ఇంతలోపు అయితే ఫస్ట్ స్నానం చేసి వచ్చి పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ పూజ అయితే చేసేసుకోవాలి కదా. పూజ అయితే చేసేసాను. ఇలా సింపుల్గా పూలతో అలాగే నైవేద్యం ఏం చేయలేదండి. మామిడి పండు పెట్టేసి ఇలా పూజ అయితే చేసేసాము. ఫస్ట్ అయితే ఫస్ట్ కాణిపాకం, అరుణాచలం, తిరుపతి అండి. నెక్స్ట్ 3 days ట్రిప్ అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అలాగే లగేజ్ ప్యాకింగ్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. 7 కల్లా అయితే అంతా రెడీ అయిపోయింది. వంటలన్నీ చేసి స్నాక్స్ అండి, తినడానికి దారిలో అంతా స్నాక్స్ పెట్టాను. అలాగే లగేజ్ అండి, ఏ గుడికి అక్కడికి లగేజ్ అయితే ప్యాక్ చేసేసి ఇలా పిల్లలు అయితే తీసుకెళ్తున్నారు. కింద కార్లో పెట్టేకైతే అన్నీ తీసుకెళ్తున్నారు ఇద్దరు. మొత్తం అయితే ప్యాకింగ్ అంతా రెడీ అయిపోయింది. నేను వచ్చేసి ఇంకా బాక్స్ సర్దుకోవాలండి. లంచ్ అలాగే డిన్నర్కి చేశాను కదా, అవి అయితే ప్యాకింగ్ చేసేసుకోవాలి. లంచ్కి వచ్చేసి రైస్ అలాగే పప్పు చేశాను. అన్నం, పప్పు, మామిడికాయ చట్నీ, ఉల్లిగడ్డ కారం అండి. ఇవి చేసి ప్యాక్ చేసేసుకుంటున్నాను. మొత్తం ఇలా బాక్స్లో చల్లారిన తర్వాత బాక్స్లో పెట్టామంటే కానీ మనకి నీరు అనేది వచ్చదండి. ఇలా రైస్ అంతా చల్లగా చేసుకున్నాక బాక్స్లో పెట్టుకోవాలండి. ఎప్పుడైనా కూడా మనం బయటకు వెళ్తున్నామంటే బాగా స్టోర్ ఉంటుంది, పాచిపోకుండా ఉంటుందండి, నీరు రాకుండా. అయితే చేసేసాను. అలాగే చపాతీలు కూడా నైట్కి వచ్చేసి పప్పు కొంచెం ఎక్కువ చేసేసాను. చపాతీ పెట్టేసి పైన టిష్యూ పెట్టేసానండి. వాటర్ వచ్చేసిన అది పీల్చేస్తుంది అనేసి పెట్టేసాను. ఇలా అన్నీ అయితే ప్యాకింగ్ చేసేసుకుంటున్నామండి. మొత్తం ప్యాకింగ్ చేసేసి అన్ని లగేజ్ అంతా కిందికి పంపించేసానండి. చేసిన తర్వాత దేవుణ్ణి అయితే వెళ్తూ అందరైతే మొక్కేసుకున్నారండి. మా వారి పిల్లలు అందరు దేవుడిని మొక్కేసుకుని లాస్ట్ నేను కూడా మొక్కేసుకొని వెళ్తున్నానండి. ఈ విధంగా బొట్టు పెట్టుకోలేదని అంటే నా కూతురు మా వారికి పెడుతున్నా. ఇవి వచ్చేసి కారు పూజకండి. లాక్ వేసేస్తున్నారు. నేనైతే కింద కారుకి వెళ్ళి పూజ చేస్తున్నాను. ఎక్కడికి బయటికి వెళ్ళినా కూడా ఫస్ట్ అయితే కారు పూజ చేసుకొని బయలుదేరుతామండి. ఏం జరగకుండా అంత మంచి జరగాలనేసి ఈ విధంగా అయితే పూజ చేస్తామండి. మీలో ఎంతమంది ఇలా పూజ చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే పసుపు, కుంకుమ, గంధం అయితే బొట్లు పెట్టేసి పూలు పెట్టేసి అగరబత్తి పెట్టేసి ఇలా కర్పూరంతో హారతి తీసేసి టెంకాయలు కొట్టేసానండి. మా బాబు వచ్చేసి టైర్ల కింద నిమ్మకాయలు సెట్ చేస్తున్నారు. డ్రైవింగ్ వచ్చేసి మా వారే అండి. ఎక్కడికి వెళ్ళినా మా వారే డ్రైవ్ చేస్తారండి. నిదానంగా నిబ్బరంగా చూసుకుంటూ బయలుదేరుతాం. ఓకేనండి, అందరం అయితే బయలుదేరాము. ఇక్కడ వచ్చేసి 4 members అండి. మా ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నాము మేము. ఇక్కడ దారి మధ్యలో అయితే నంద్యాల దగ్గర అయితే మా అక్క వాళ్ళ బాబు ఎక్కుతాడు, పెద్ద బాబు అండి. మేము నలుగురం అయితే ఇలా వెళ్తున్నామండి. చిన్న కారు కదా, చిన్న ఫ్యామిలీతో హ్యాపీగా 3 days అయితే ట్రిప్ వెళ్తున్నామండి. ఆ దేవుడిని తలుచుకుంటూ గోవిందనామాలు వింటూ వెళ్తున్నామండి. ఏ ఆపద రాకుండా క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని కొని వెళ్తున్నామండి. ఇక్కడ వచ్చేసి నంద్యాల దగ్గర సాయిబాబా గుడి చూడండి ఎంత బాగుందో. బాబా ఆశీర్వాదం ఇస్తూ ఉన్నాడండి విగ్రహం అయితే. ఇక్కడ వచ్చేసి అక్క వాళ్ళ బాబు, పెద్ద బాబు అండి, వచ్చేసాడు. ఎక్కించుకున్నాము మేము, ఇక్కడ పికప్ చేసుకున్నాం నంద్యాల దగ్గర. అందరం కలిసి వెళ్తున్నాం. ఇది వచ్చేసి ఘాట్ సెక్షన్ అండి, కడప రోడ్డు దగ్గర, అన్నమయ్య జిల్లా దగ్గర అండి. ఇక్కడికి వచ్చాకైతే చాలా భయపడిపోయినాం అందరం అయితే. ఇక్కడ ఒక టెన్షన్ ఏర్పాటైంది. ఎందుకంటే మా కార్లో డీజిల్ అయిపోయిందండి. రెడ్ సిగ్నల్ ఇచ్చింది. పైకి ఎక్కేంత వరకు చూసుకోలేదండి. దగ్గరలో ఉన్నాయిలే పెట్రోల్ బంకులని వెళ్ళాం, కానీ ఎక్కడ లేవండి అస్సలు. ఘాట్ సెక్షన్ ఎక్కేలోపు అక్కడికి వచ్చేలోపు రెడ్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది కార్లో మాత్రం. కానీ అలాగే మా వారు మాత్రం స్లోగా ఏమంటారు అలాగే మొత్తం ఘాట్ సెక్షన్ మొత్తం భయపడుకుంటూనే దిగామండి. ఎక్కడ పెట్రోల్ బంక్ ఉందా అని చూసుకుంటూ. మా అదృష్టం కొద్ది ఘాట్ సెక్షన్ దిగగానే పెట్రోల్ బంక్ అయితే వచ్చేసిందండి. ఇక్కడ మా అమ్మాయి వచ్చేసి స్నాక్స్ తింటుందండి. బాగా మూకులు తెచ్చుకొని ఎంతో కూర్చొని స్నాక్స్ తింటుంది. మేము టెన్షన్ పడుతుంటే అలా హ్యాపీగా లోపలికి కూర్చొని తినుకుంటూ ఉన్నారండి వాళ్ళ పిల్లలు. ఎంత బాగుందో. కానీ ఆ టెన్షన్లో అయితే ఈ వీడియోస్ తీయడం తీయలేదండి. ఇంకా ఇక్కడికి వచ్చేసిన తర్వాత దిగిన తర్వాత అయితే పెట్రోల్ వేయించుకున్నామండి. మేము బండికి అయితే డీజిల్ వేయించేసి
ఒక హాఫ్ అన్ అవర్ అయితే మళ్ళీ అక్కడ రెస్ట్ తీసుకొని వెళ్ళాము. వెళ్ళిన తర్వాత దారి మధ్యలో చూడండి, ఇది మా గార్డెన్లో కాసిన దోసకాయలండి. తీసుకొని వచ్చి మా బాబు కార్లోనేమో కట్ చేసి అందరికీ ఉప్పు వేసేసి ఇస్తున్నాడండి. ఇలా టైంపాస్ కండి, పిల్లలకి ఏ రోటి ఇస్తుంటే వాళ్ళే తినుకుంటూ హ్యాపీగా కూర్చుంటారు కదా. ఫుల్ ఎంజాయ్ చేస్తూ అయితే వచ్చారండి. ముగ్గురు మాత్రం వెనకాల తినుకుంటూ బాగా ఆడుకుంటూ కొట్టుకుంటూ ముగ్గురు అయితే బాగా వచ్చాడు. మా అమ్మాయి రౌడీ లెక్క చూడండి ఎట్లుందో. వాళ్ళకి లీడర్ అండి ఈమెనే, అందరికి ఇవ్వడం కానీ చేయడం అన్నిటికీ ఈమెనే లీడర్. వాళ్ళకి దోసకాయ ఉప్పు చాలా బాగుందండి. దానితోడు మా గార్డెన్లో కాసినటువంటివి దోసకాయలు చాలా బాగుంటాయి, అసలు టేస్ట్ కూడా చాలా బాగుందండి, సూపర్గా ఉంది. అందరం అయితే 5 మంది తినుకుంటూ వెళ్ళామండి. మా వారేం ఫీల్ కావద్దండి, మా వారు తినుకుంటూనే డ్రైవ్ చేస్తున్నాడు. మేమే కాదు, మా వారు కూడా తినుకుంటూ డ్రైవ్ చేస్తున్నాడండి. పాపం ఇవ్వలేదు, మేమే తినుకుంటూ మా వారు డ్రైవింగ్ చేస్తున్నారు అనుకున్నా, అట్లా ఏమనుకోవద్దండి. చూడండి, 2 అన్నల మధ్యలో చెల్లెలు తీసుకుంటూ బాగా ఎంజాయ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేశారండి పిల్లలు మాత్రం. వాటర్ బాటిల్ తినుకుంటూ అయితే డ్రైవ్ చేసుకుంటూ వచ్చేసామండి. ఇక్కడికి వచ్చేలోపు ఆల్మోస్ట్ వచ్చేసి 12:30 అవుతుందండి. గుడి మాత్రం చాలా బాగుందండి. అన్నమయ్య గుడి అంటే ఇక్కడ గుడి మాత్రం చాలా బాగుందండి. కృష్ణుడు అలాగే లింగం, శివలింగం చాలా బాగుందనేసి మా బాబు వీడియో తీశారు. ఇక్కడికి వచ్చేలోపు మామిడికాయ తోట అండి, అస్సలు ఎట్లున్నాయో తెలుసండి. దారి వెంట మామిడికాయ తోటలు అండి, ఫుల్ కాసాయి. నేనైతే ఇక్కడికి వచ్చేసి కాయలు ఎంత బాగున్నాయంటే మా బాబు వీడియో తీసి అమ్మ నేను తెంచుతా అనేసి ఆల్రెడీ షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదండి. మా బాబు ఇద్దరు కలిసి మామిడికాయలు అయితే 2 ఎత్తుకొచ్చారు చెట్టుపై. అలా చూడండి, బాగా ఎంజాయ్ చేస్తూ ఇలా మా వారు అందుకని డ్రైవింగ్ చేసేటప్పుడు ఫ్రీగా అక్కడక్కడ ఆపుకుంటూ ఇలా టైంపాస్ చేసుకుంటూ వచ్చేసామండి. ఇక్కడ ఒక 10 మినిట్స్ దాకా అయితే వెయిట్ చేసేసి కొంచెం చల్లగాలికి అలా తిరిగేసి చేసామండి. ఇక్కడ కాయ కోస్తున్నారు చూడండి, మా వాడు మాత్రం చాలా బాగుంది. పాపం భయపడుకుంటూ వచ్చేసాడు. అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఇక్కడ దగ్గరలో అండి, కాణిపాకం దగ్గరికి వచ్చేసిన తర్వాత అయితే ఒక గుడి దగ్గర వచ్చేసి బయట కూర్చొని మేమైతే అందరం లంచ్ టైం అయిందండి, 2 అయిపోయింది. అందుకనేసి ఇంకా లంచ్ అయితే చేస్తున్నామండి. అన్నం పప్పు, అది ఉల్లిగడ్డల కారం అండి, అది ఎర్రకారం అంటారు కదా, ఆ కారం అండి. అందరం కూర్చొని ఇలా కారం చేసుకొని ఒక చెట్టు కింద అయితే చింత చెట్టు కింద కూర్చొని అందరం అయితే హ్యాపీగా కడుపు నిండా భోంచేసామండి. ఇలా ఇంట్లో తెచ్చుకొని బయట కూర్చొని తింటే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా. నేనైతే ఎక్కడైనా ఎక్కువ జర్నీ వెళ్ళామంటే కానీ 1 డే మాత్రం ఇంట్లోనే లంచ్ డిన్నర్ ప్రిపేర్ చేసుకొని వస్తానండి. అందరం కలిసి ఇలా అందరికి పెట్టిన తర్వాత నేను కూడా తినేస్తున్నానండి. చాలా అంటే చాలా టేస్ట్గా చాలా బాగుందండి ఫుడ్ మాత్రం. ఇలా బయట కూర్చొని తింటుంటే అందరం లంచ్ చేసేసాము. చేసిన తర్వాత కాణిపాకం అయితే బయలుదేరామండి. మళ్ళీ కాణిపాకం వచ్చేసి మేము ఇక్కడ లంచ్ చేసిన దగ్గర నుంచి 1/2 అవర్ అండి, అంతే. కాణిపాకం వెళ్ళేసి వచ్చాము అందరం. ఓకే, కాణిపాకం దగ్గరికి అయితే ఎంటర్ అయ్యామండి. ఇక్కడ మా అమ్మాయి చెప్తుంది, అమ్మ లాస్ట్ ఇయర్ మనం ఇక్కడే కదా దిగింది, ఈ రూమే ఇక్కడే తీసుకున్నాం లాడ్జ్, ఇక్కడే దిగామని చెప్తుందండి. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసామని చెప్తుంది. కానీ భలే గుర్తుపెట్టుకుంటుందండి. ఎన్ని ఇయర్స్ అయినా సరే ఏదైనా ఒక్కసారి చెప్పామంటే మైండ్కి మాత్రం భలే ఎక్కించుకుంటుందండి. ఓకే అండి, గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి దర్శనం కూడా చాలా బాగా అయిపోయిందండి. 4కు ఓపెన్ అయింది గుడి. మేము 4కు వెళ్ళాము లోపలికి. 4:30 5 కల్లా బయటకు వచ్చేసామండి. కాణిపాక దర్శనం చాలా బాగా జరిగిందండి. దర్శనం మాత్రం జనాలు అయితే ఒక రకంగా తక్కువే ఉన్నారు. ఇంకా మళ్ళీ అయితే నెక్స్ట్ రిటర్న్ అవుతున్నామండి. ఇంకా కాణిపాకం దర్శనం అయిపోయింది కదా, ఇంకా నెక్స్ట్ మళ్ళీ రిటర్న్ అవుతున్నామండి అరుణాచలానికి అయితే. చూడండి, బాగా అయితే చల్లగా ఉంది వాతావరణం, కానీ కింద అయితే కాలుతూనే వెళ్తున్నామండి. ఇక్కడ కోనేరు చూపించేసి పిల్లలకైతే ఇలా బయటికి అయితే వచ్చేసామండి. ఆ గణనాథుని ఆశీస్సులు అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గణపతి నమః. చూడండి, వాటర్ అయితే ఫుల్ ఉన్నాయి చూడండి కోనేరులో. అక్కడ సైడ్ స్నానాలు చేస్తున్నాయి, ఇక్కడ సైడ్ అయితే చిన్న సెల్ఫీ తీసుకొని వచ్చేసి టీ స్నాక్స్ తినేసి మళ్ళీ రిటర్న్ అయితే బయలుదేరామండి. ఇక్కడ వచ్చేసి 5కి బయలుదేరినామండి అరుణాచలానికి అయితే. మళ్ళీ అరుణాచలం వచ్చేలోపు నైట్ 9 అయిందండి. అబ్బా, రోడ్డు మాత్రం అస్సలు ఏలూరు దగ్గర మాత్రం ఎంత టైం పట్టిందో తెలుసా అండి. సింగిల్ రోడ్డు, అసలు చాలా టైం అయితే పట్టిందండి ఇక్కడ నుంచి రావడానికి. కాణిపాకం నుంచి ఇక్కడికి 3 అవర్స్ అని చెప్తున్నారు, కానీ చాలా టైం అయితే పట్టిందండి. మొత్తానికైతే వచ్చేసాం అరుణాచలము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆశ్చర్యపోవాల్సినట్టు దండిగా ఉన్నాయండి. మాకు రూమ్ ఇచ్చారు, కానీ అస్సలు ఏం బాగలేదండి. చిన్న సింగిల్ రూమే
వచ్చేసి 1600 అండి. అస్సలు మా వారికి తెలియక ఏదోలే టైం అవుతుంది అనేసి రెస్ట్ తీసుకోవాలనేసి రూమ్ తీసుకున్నాం. కానీ ఎలా ఉందో మా రూమ్ చూడండి ఒకసారి తెలుస్తుంది. ఏసీ రూమ్ అయితే 2000 అంట అండి. నాన్ ఏసీ అయితే 1600 1800 చెప్పారండి. 1800 చెప్పారు. మేమేమో 1600 తీసుకున్నారు మా వారు వచ్చేసి. మళ్ళీ కార్కి ఏమో పార్కింగ్ ప్లేస్ వచ్చేసి 100 రూపీస్ అండి. ఇదేనండి ఎంత చిన్నగా ఉందో చూడు. అసలు 2 కార్స్ వచ్చాయి. ఏం లేదండి, బాత్రూమ్ అంతే, 2 బెడ్లు, బాత్రూము, ఇక్కడ ఒక చిన్న బయట అయితే బాల్కనీ లాగా వచ్చేసిందండి. అంతేనండి. ఈ రూమ్కి వచ్చేసి 1600 అండి. మీరు మాలాగా మోసపోవద్దండి. ఒకటి కాకుంటే 2-3 చూస్ అయినా కూడా రూమ్ సెలెక్ట్ చేసుకోండి. కానీ ఇలా మా వారి తెలియకంగా అలసిపోయారు అనేసి ఏదో తీసుకున్నామండి. పర్వాలే అనిపించింది. కానీ 16 అంటే నాకైతే చాలా ఎక్కువ అనిపించిందండి. ఓకేనండి, ఈరోజు వీడియో అయితే ఇదండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకున్నాం. ఓకేనండి, బాయ్.